హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇది లాంగ్ వీడియోలో పెడదామనుకున్నాను. కానీ లాంగ్ వీడియోస్ అంత రీచ్ రావట్లేదని చెప్పి షార్ట్ వీడియోలోని చాలా వరకు కట్ చేసి అయితే పెట్టాననమాట. సో, ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్‌ని ఎలా మేక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ముందుగా ఒక బౌల్‌లో చిన్న గ్లాస్ వాటర్‌ని తీసుకోండి. వాటర్ కొంచెం వైట్‌గా ఉన్నాయనుకోకండి. పాలు కొలిచిన దాంతో వాటర్ అయితే తీసుకున్నానమాట. దాంట్లో ఒక టీ స్పూన్ దాకా డ్రై ఈస్ట్‌ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి డ్రై ఈస్ట్ అనేది ఈ వాటర్‌లో మంచిగా నానిపోతుంది. ఇది నానిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము హాఫ్ కప్పు దాకా ఇందులో పాలనైతే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు మెజర్‌మెంట్స్ 125 ఎంఎల్ అండి. ఆ మెజర్‌మెంట్‌తో హాఫ్ కప్పు పాలనైతే తీసుకున్నాను. అలాగే నేను తీసుకున్న కప్ చూస్తున్నారు కదా! ఆ కప్పు 250 ఎంఎల్ అనమాట. 250 ఎంఎల్, 125 ఎంఎల్ అంటే 1.5 కప్పు వరకు గోధుమ పిండినైతే తీసుకోవాలి. ఇదే ప్లేస్‌లో మీరు మైదాను కూడా తీసుకోవచ్చు. దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యినేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకుంటే ఇది మనకి డబుల్ పోర్షన్‌గా మనకి ఉబ్బుతుందనమాట. ఎందుకంటే ఇందులో డ్రై ఈస్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మంచిగా ఇది ఉబ్బిపోతుంది. ఆ తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఒత్తుకుని ఇలాగ పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక క్లాత్ వేసి ఒక 20 మినిట్స్ దీన్ని మనము మంచిగా నాననిచ్చుకోవాలి. నానిన తర్వాత ఇది మళ్ళీ ఉబ్బుతుంది. అది ఉబ్బిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ని అయితే పెట్టేసుకుని ముందుగానే స్టవ్ మీద వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత సిమ్లోనే వీటన్నిటిని మంచిగా మనము 2 సైడ్స్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోండి. అస్సలు వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ అస్సలు పెట్టొద్దు. సిమ్లోనే పెట్టి ఈ డోనట్స్ అనేవి మంచిగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటేనే మనకి మంచిగా పైన కలర్ వస్తుంది. లోపలికి కూడా లోపల వరకు మంచిగా కుక్ అవుతుందనమాట. చూసారు కదా! మంచిగా 2 సైడ్స్ మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే తీసి ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్‌లో మనం పెట్టుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అనేది మనకి పోతుంది. కానీ ఇవి వేడిగా ఉన్నప్పుడే మనము ముందుగానే షుగర్ పౌడర్‌ని చేసి పక్కన పెట్టుకోండి. ఆ షుగర్ పౌడర్‌లో వీటిని డిప్ చేసుకోవాలి. అలాగే చాక్లెట్‌ని డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో వీటిని మంచిగా కరిగించుకున్నామనమాట. దాంట్లో ఇలాగ వేడిగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్‌లో డిప్ చేసి వన్ సైడ్ చాక్లెట్‌ని మనము చాక్లెట్ దాంట్లో డిప్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పిల్లలకి ఇష్టమైన డోనట్స్ అనేవి ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో రెడీ అయిపోయినాయి అనమాట. సో, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా తినిపించి టేస్ట్ ఎలాగున్నదని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.